హలో గైస్, ఎల్టీఎక్స్ క్లాస్కి స్వాగతం. సముద్రంలోని నీరు ఎప్పుడూ కూడా స్టెబుల్గా ఉండదండి. ఎందుకంటే సముద్రాలు ఎప్పుడూ డైనమిక్గా ఉంటాయి. ఒక చెరువులోను ఒక సరస్సుల్లోనూ నీరు ప్రశాంతంగా ఉంటుంది. అలాగని చెప్పి సముద్రంలో నీరు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదండి. సముద్రంలో నీరు ఎప్పుడూ కూడా డైనమిక్గా ప్రవర్తిస్తూ ఉంటుందండి. ఓకే, ఆ డైనమిజంకి మనకి రకరకాల కారణాలు ఉన్నాయి. అండ్ ఆ కారణాల వల్ల మనకి రకరకాల ప్రొసీజర్లు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అవే వేవ్స్, టైడ్స్, ఇలాంటి ఫినామినాన్స్ అన్నీ కూడా. సో అందులో ఒక ఫినామినాన్, టైడ్స్ అనే ఫినామినాన్ని మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నామండి. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్. ఓకే, రీసెంట్గా ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ని అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో చాలా సంవత్సరాల తర్వాత 1:100 రేషియోలో స్టూడెంట్స్ని మెయిన్స్ ఎగ్జామ్ కోసం సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా నియర్లీ మోర్ దెన్ 90,000 స్టూడెంట్స్ ఈ మెయిన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అయ్యారు. సో ఆ 90,000 మందికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కల్పించడానికి ఎల్టీఎక్స్ క్లాసెస్ ముందుకు వచ్చింది. సో దానిలో భాగంగా ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ని కేవలం 5,000 రూపాయలకి ఏపీపీఎస్సి గ్రూప్ 2 కావాల్సిన ప్రతి సబ్జెక్ట్ని కూడా అందిస్తుందండి. దీనిలో భాగంగా మీకు ఇండియన్ ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏపీ ఎకానమీ అండ్ ఏపీ హిస్టరీ, ఈ సబ్జెక్టులు అన్నీ కూడా అంటే కంప్లీట్గా ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కి అవసరమైన సిలబస్ అంతా కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో లభిస్తుంది. ఇప్పటితో అయిపోతుంది అంటే కాదు. ఒకవేళ మీకు ఫ్యూచర్లో ఫర్దర్గా అవసరమైనా కూడా అప్పుడు కూడా ఈ కోర్స్ మీకు అందుబాటులో ఉంటుంది. సో ఎప్పుడో కానీ ఇలాంటి అవకాశం మనకి రాదు కాబట్టి ఈ ఛాన్స్ని వినియోగించుకోండి. ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే కోర్సులో కింద కనిపిస్తున్న నెంబర్ 7893899553 అనే నెంబర్ని కాంటాక్ట్ చేయండి, లేదా ltxclasses.com అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా లభిస్తుంది. సో ఇంకా మన టాపిక్లోకి వచ్చేస్తే టైడ్స్. ఓకే, టైడ్స్ అంటే ఏంటి? మీరున్నారండి, మీరు విశాఖపట్నంలోనో, మచిలీపట్నంలోనో, లేకపోతే కాకినాడలో ఒక ప్రాంతంలో బతుకుతూ ఉన్నారు. ఓకే, బతుకుతూ ఉంటే మీరు సముద్ర తీరంకి వెళ్ళి ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు సముద్రం ఎప్పుడు ఒకే లెవెల్లో ఉండదు. మీరు చూసే ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్మల్గా ఉండే సీ లెవెల్ అనుకుంటే, ఓకే, మీరు ఇక్కడ నిల్చున్నారు అనుకోండి. సో నార్మల్గా ఉన్నప్పుడు మీకు సముద్ర తీరానికి మధ్యలో డిస్టెన్స్ ఇలా ఉంది. అయితే ఏమవుతుందంటే రోజంతా కూడా సముద్రం మీకు ఇంతే దూరంలో ఉంటుందా అంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే, కొన్నిసార్లు ఈ సముద్రం కాస్త మీకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. అంటే సముద్ర తీరానికి మీకు మధ్యలో ఉన్న దూరం కాస్త తగ్గిపోయే అవకాశం ఉంది. అలాగే ఇంకొన్నిసార్లు సముద్రం కాస్త లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే సముద్రానికి మీకు మధ్య ఉండే దూరం అనేది పెరిగిపోయే అవకాశం ఉంది. అంటే ఏమవుతుంది, సీ లెవెల్ అనేది పెరుగుతుంది, తగ్గుతూ ఉంది. ఈ ఫినామినాన్నే మనం సింపుల్గా టైడ్స్ అని చెప్పి పిలుస్తాం. అంటే సింపుల్గా చెప్పాలంటే ద టైడ్స్ ఆర్ పీరియాడిక్ రైజ్ అండ్ ఫాల్ ఇన్ సీ లెవెల్. పీరియాడిక్ రైజ్ అండ్ ఫాల్ ఇన్ సీ లెవెల్. సీ లెవెల్ అనేది పీరియాడికల్ అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్లో, ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్లో పెరగడం మరియు తగ్గడం జరుగుతూ ఉంటే దాన్నే మనం సింపుల్గా టైడ్స్ అని చెప్పి పిలుస్తామండి. సో ఇది టైడ్స్ అంటే ఇనీషియల్గా చూసుకుంటే సీ లెవెల్ పెరుగుతుంది, తగ్గుతుంది. అయితే వై ద సీ లెవెల్ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్, దిస్ ఈజ్ ద క్వశ్చన్ వీ హ్యావ్ టు ఆస్క్. మనం అడగాల్సింది ఇదే కదా, ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది? ఓకే, దీనికి అవసరమైన ఫోర్సెస్ ఏంటి? ఓకే, ఎర్త్ మీద ఏర్పడే ఏమైనా ఫోర్సెస్ దీనికి కారణమవుతున్నాయా? నో, ఎర్త్ మీద ఏర్పడే ఫోర్సెస్తో సంబంధం లేదు. పోనీ అట్మాస్ఫియర్లో ఏర్పడే ఫోర్సెస్ దీనికి కారణమవుతున్నాయా? లేదు. అట్మాస్ఫియర్లో ఏర్పడే ఫోర్సెస్ వలన ఆల్రెడీ మనకి వేవ్స్ అనే ఫినామినా జరుగుతుంది. అట్మాస్ఫియర్లో వీచే గాలుల వలన వేవ్స్ అనేవి ఏర్పడుతున్నాయి, అట్మాస్ఫియర్ కూడా కాదు. మరి ఎందుకు సార్ టైడ్స్ ఏర్పడుతున్నాయి అంటే ఇది ఎక్కడో భూమి మీద జరిగే ఫినామినా కాదండి. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఫోర్స్ అనేది మనకి, అంటే టైడ్స్ ఏర్పడడానికి అవసరమైన బలం, అదే టైడల్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ టైడల్ ఫోర్స్ క్రియేట్ చేసేది మనకి దగ్గరలో ఉన్న కొన్ని సెలెస్టియల్ బాడీస్ అండి. ఆ సెలెస్టియల్ బాడీస్లో 2 ఇంపార్టెంట్ బాడీస్ ఏంటి అంటే, ఎర్త్ దేని చుట్టూ తిరుగుతుందో అయితే, అంటే సన్ అనే స్టార్ చుట్టూ తిరుగుతుంది ఎర్త్ అనేది. సో ఎర్త్ సన్ అనే స్టార్ చుట్టూ తిరుగుతుంటే ఆ సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ మనకు పడుతుంది. అలాగే ఎర్త్ చుట్టూ ఇంకొక చిన్న ఆబ్జెక్ట్ కూడా తిరుగుతూ ఉంది, అదే మూన్. ఓకే, ఈ మూన్ యొక్క
గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా మనకు పడుతుంది. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద మూన్ అండ్ సన్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ది టైడ్స్. టైడ్స్ ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే దే ఆర్ ఫార్మ్డ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై మూన్ అండ్ సన్. సో ఇది టైడల్ ఫోర్స్. టైడల్ ఫోర్స్ అంటే ఏంటంటే ఈ 2 పాయింట్లు మనం చెప్పాలండి. అయితే వీటితో పాటు ఇంకొక ఫోర్స్ కూడా మనకి ఈ టైడ్స్ ఏర్పడడంలో సహాయపడుతుంది. ఆ ఎడిషనల్ ఫోర్స్ ఏంటి అంటే ఎర్త్ తన చుట్టూ తాను రొటేట్ అవుతుంది. ఏ బాడీ అయినా తన చుట్టూ తాను రొటేట్ అవుతుంది అంటే ఇట్ విల్ క్రియేట్ సమ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. అంటే ఎర్త్ కూడా రొటేట్ అవుతూ ఉండడం వల్ల దానికి కూడా కొంత సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది క్రియేట్ అయింది. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కూడా మనకి ఈ టైడ్స్ మీద ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా చూపిస్తుంది. సో అంటే మొత్తం మీద మనకి 3 ఫోర్సెస్ అనేవి, ఒకటి గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది సన్ అని చెప్పకూడదు, ఫస్ట్ మూన్ అని చెప్పాలి, ఎందుకంటే చెప్తాను తర్వాత. ఓకే, అలాగే రెండోది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది సన్, మూడోది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆర్ సింప్లీ ద రొటేషన్ ఆఫ్ ది ఎర్త్. దీస్ 3 ఆర్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ కాజింగ్ టైడ్స్ అనమాట. ఎర్త్ మీద టైడ్స్ ఏర్పడడానికి కారణం ఏంటంటే ఈ 3 ఫినామినా, ఈ 3 ఫోర్సెస్ అండి. ఈ 3 ఫోర్సెస్ని కలిపి మనం ఏమని చెప్పి పిలుస్తామంటే సింపుల్గా టైడల్ కన్స్టిట్యూయెంట్స్ అని చెప్పి పిలుస్తామండి. దీస్ 3 వర్ కంబైన్డ్లీ నోన్ యాజ్ టైడల్ కన్స్టిట్యూయెంట్స్. సో దిస్ ఈజ్ ద పాయింట్ యూ హ్యావ్ టు నోట్ ఫస్ట్ తెలియాల్సిన పాయింట్ అయితే ఇదండి. అయితే ఇలా ఈ 3 ఫోర్సెస్ వలన టైడ్స్ ఏర్పడతాయి అని చెప్తే మనకి క్లియర్గా అర్థమైపోతుందా? లేదు. సో అందుకే కొంచెం డీటెయిల్డ్గా వాటి గురించి అంటే ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామండి ఒకసారి. సో ఇప్పుడు మనకి ఎర్త్ అనే ప్లానెట్ ఉంది. ఓకే, ఈ ఎర్త్ అనే ప్లానెట్ చుట్టూ కూడా చాలా ఎక్కువగా వాటర్ కూడా లొకేట్ అయ్యిందండి. ఇలాగ మనకి వాటర్ కూడా లొకేట్ అయ్యింది. ఇలా ఎర్త్ చుట్టూ ఆవరించి ఉన్న హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని మనం సింపుల్గా ఓషన్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, అంటే ఈ ఓషన్స్ అంతా ఎంత కంటిన్యూటీగా ఉండవు, బట్ మనం ఉన్నాయి అని చెప్పి అనుకుందాం. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ ఎర్త్ చుట్టూ ఉన్న సెలెస్టియల్ బాడీస్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఖచ్చితంగా ఎర్త్ మీద పనిచేస్తుందండి. ఎర్త్ మీద పనిచేస్తుందంటే అదే గ్రావిటేషనల్ ఫోర్సు ఎర్త్ యొక్క వాటర్ బాడీస్ మీద కూడా పనిచేస్తుంది. సో అందులో మనకి ఫస్ట్ వచ్చే బాడీ ఏంటి అంటే మూన్ అండి. ఓకే, సో ఇలా మూన్ అనే ఒక బాడీ భూమి చుట్టూ కూడా తిరుగుతుంది. భూమి చుట్టూ అలా తిరుగుతూ ఉంటుంది. ఓకే, భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇదేం చేస్తుందంటే భూమి చుట్టూ ఎక్కడైతే అది తిరుగుతుందో ఆ ప్రాంతంలో చాలా ఎక్కువగా గ్రావిటేషనల్ పుల్ని ఎక్స్జర్ట్ చేస్తుంది. అంటే చాలా ఎక్కువగా పుల్ని పెట్టి భూమిని ఎలా అయినా తన వైపుకి లాగేసుకుందాము, భూమి కాకపోతే భూమిలో ఉన్న మెటీరియల్ అయినా తన వైపు లాగేసుకుందామని అనుకుంటుందండి. సో అయితే ఇలా లాక్కోవడానికి ట్రై చేయడం వల్లనే ఇఫ్ యూ అబ్జర్వ్ ద థింగ్, ఎర్త్ యొక్క రేడియస్ అనేది ఈక్వేటర్ దగ్గర ఎక్కువగా ఉంటుంది, పోల్స్ దగ్గర తక్కువగా ఉంటుంది. ఎర్త్ యొక్క షేప్ ఏంటి అంటే మనం దాన్ని జియాయిడ్ షేప్ అని చెప్పి పిలుస్తాం. ఎందుకు అంటే ఎర్త్ యొక్క రేడియస్ అనేది ఈక్వేటర్ దగ్గరేమో నియర్లీ 6378.1 కిలోమీటర్ ఉంటుంది. అలాగే పోల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ద రేడియస్ విల్ రెడ్యూస్ టు 6356.8 కిలోమీటర్స్కి తగ్గిపోతుంది. ఒక అంటే కొంచెం పోల్స్ దగ్గర సొట్టపడినట్టుగా ఉంటుందండి. సింపుల్గా చెప్పండి, ఒక నారింజ పండులాగా, యాపిల్ పండులాగా. ఓకే, ఎందుకు అలా జరిగిందంటే పోల్స్ దగ్గర తగ్గిపోయిందని కాదండి, ఈక్వేటర్ దగ్గర పెరిగింది. ఎందుకంటే ఈక్వేటర్ దగ్గరలోనే ఆ ఏరియాలోనే చంద్రుడు తిరుగుతూ ఉండటం వల్ల చంద్రుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్సు భూమి మీద క్లియర్గా కనిపిస్తుంది. అయితే మనం రియల్ ఐతో, నేక్డ్ ఐతో ఈ ఫినామినాన్ని అబ్జర్వ్ చేయలేము. ఓకే, ఎందుకంటే ఆ తేడా మనకి నేక్డ్ ఐతో కనిపించదు. సో సైంటిఫికల్ ఇన్స్ట్రుమెంట్స్ వాడితేనే ఆ తేడాను మనం గమనించగలం. ఓకే, ఇది ఫస్ట్ విషయం. సో అయితే ఇప్పుడు అది ఎర్త్ అనేది ఒక సాలిడ్ బాడీ మీద అది ఫోర్స్ పనిచేయడం అనేది కొంతవరకు కష్టమే, అంటే తక్కువ ఫోర్సే పనిచేస్తుంది. బట్ అదే ఎర్త్ మీద ఒక ఫ్లూయిడ్ కూడా ఉంది. అంటే ఫ్లూయిడ్ అంటే ఏంటి? విచ్ కెన్ బి ఈజీలీ మూవబుల్, విచ్ కెన్ ఈజీలీ చేంజ్ ఇట్స్ షేప్. అలాంటి వాటిని మనం ఫ్లూయిడ్స్ అని చెప్పి పిలుస్తాం. ఒక ఫ్లూయిడ్ ఉంది ఎర్త్ చుట్టూ కూడా, అదే ఏంటంటే వాటర్ అనేది ఓషన్స్ రూపంలో ఉండిపోయింది. సో ఆ ఓషన్స్ మీద దీని యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్, మీరు నోట్ చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ అండి. సో ఇలా
గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది, మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది భూమి మీద పడడం వలన భూమి మీద ఉన్న వాటర్ అంతా కూడా ఈ మూన్ వైపుగా అట్రాక్ట్ అవుతూ ఉంటుందండి. అంటే ఇక్కడున్న వాటర్ అంతా కూడా ఇలా మూన్ వైపుగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఇలా అట్రాక్ట్ అవ్వడం వలన కొంతకాలానికి, అంటే ఆ మూన్ యొక్క అట్రాక్షన్ ఫోర్స్ వలన ఈ పోలార్ రీజియన్, అంటే ఇప్పుడు పోలార్ రీజియన్ కాదు, మనం ఇక్కడ దీన్ని టాప్ వ్యూలో చూస్తున్నాం అనుకున్నాను. పైన మనకి నార్త్ పోల్ ఉందని ఫిక్స్ అవ్వండి మీరు. ఓకే, పైన నార్త్ పోల్ ఉంది అంటే భూమిని మనం టాప్ యాంగిల్లో చూస్తున్నాం అనమాట. నాట్ ఫ్రమ్ ద సైడ్ వ్యూలో కాదు, టాప్ యాంగిల్లో చూస్తున్నాం. అంటే మీరు చూస్తుంది 90 degrees నార్త్, అంటే ఆర్కిటిక్ దగ్గర ఉన్న నార్త్ పోల్ని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు చూస్తే ఏమవుతుంది అంటే ఈ వాటర్ అంతా కూడా మూన్ వైపుగా వెళ్ళిపోవడానికి ట్రై చేయడం వలన మూన్కి యువతల వైపు అంటే మూన్ లేని వైపులు సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇటువైపు ఉన్న వాటర్ అంతా కూడా మెల్లమెల్లగా యువతల వైపుగా ట్రావెల్ చేయడం మొదలవుతుందండి. అంటే యువతల వైపు ఇలాగా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఇలా ట్రావెల్ చేసి ఇది కాస్త మూన్ ఉన్న వైపు ఒక పెద్ద బల్జ్ లాగా అంటే ఉబ్బెత్తుగా ఏర్పడిపోతుందండి. దీన్నే మనం టైడల్ బల్జ్ అని చెప్పి పిలుస్తాం. అంటే మూన్ అట్రాక్ట్ చేయడం వల్ల వాటర్ యొక్క లెవెల్ అనేది మూన్ ఉన్న వైపు పెరిగిపోతుంది బికాజ్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది మూన్. ఓకే, దీన్నే మనం సింపుల్ గా ఏమంటామండి, వీ కాల్ ఇట్ యాజ్ టైడల్ బల్జ్ అంటాము. అండ్ ఎప్పుడైతే వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవ్వడం స్టార్ట్ అయిందో, ఓకే, ఇలా ఉన్న మూమెంట్ నే మనం ఏమంటామంటే, వాటర్ యొక్క మూమెంట్ క్రియేట్ అయింది కదా, ఇలా క్రియేట్ అయిన వాటర్ మూమెంట్ నే మనం ఏమని పిలుస్తామంటే టైడల్ కరెంట్ అని చెప్పి పిలుస్తాం. సో మూన్ ఉన్న వైపు ఒక టైడల్ బల్జ్ అనేది ఏర్పడుతుంది. అంటే మూన్ ఉన్న వైపు, మూన్ లేని వైప్స్ నుంచి, ఓకే, ఈ రెండు వైపుల నుంచి కూడా వాటర్ అనేది మూన్ వైపుగా ట్రావెల్ చేసి మూన్ ఉన్న వైపు ఒక టైడల్ బల్జ్ అనేది క్రియేట్ అవుతుంది. బల్జ్ అంటే ఏంటంటే నీటి యొక్క లెవెల్ అనేది నార్మల్ కంటే కూడా ఎగరెస్ట్ గ్రావిటీ, ఎర్త్ యొక్క గ్రావిటీకి వ్యతిరేకంగా ఇక్కడ వాటర్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది నార్మల్ కంటే. నార్మల్ వాటర్ లెవెల్ ఇదండి, ఇక్కడ వరకు ఇది నార్మల్ వాటర్ లెవెల్. ఓకే, బట్ నార్మల్ వాటర్ లెవెల్ కంటే కొంచెం ఎక్కువగా క్రియేట్ అవుతుంది. ఇది మీరు ఇక్కడ ఫినామినన్ చూశారు. అయితే ఇదే ఫినామినన్ మళ్ళీ మూన్ కి ఆపోజిట్ వైపు కూడా జరుగుతుందండి. ఎందుకంటే మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎర్త్ మీద అన్ని ప్లేసెస్ లో ఒకలా ఉండదు. ఓకే, ఎర్త్ మూన్ ఇటువైపు ఉందే, అటువైపు మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల, మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఒక టైడల్ బల్జ్ క్రియేట్ అయింది. దానికి ఆపోజిట్ వైపు అదే మూన్ యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ వలన యువతల వైపు కూడా మనకి ఇంకొక టైడల్ బల్జ్ అనేది క్రియేట్ అవుతుందంటే ఇక్కడ కూడా ఒక టైడల్ బల్జ్ అనేది ఇలా క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుందన్న. సో అంటే ఇటువైపు కూడా ఒక టైడల్ బల్జ్ క్రియేట్ అయింది. ఇది కూడా గ్రావిటీని అపోజ్ చేసుకుని, ఎర్త్ యొక్క గ్రావిటీని అపోజ్ చేసుకుని ఇక్కడ కూడా టైడల్ బల్జ్ 2 అనేది మనకి క్రియేట్ అవ్వడం అయితే జరిగిందని. అంటే మూన్ యొక్క గ్రావిటేషనల్ ఎఫెక్ట్ వలన భూమి మీద చంద్రుడు ఉన్న వైపు, చంద్రుడికి ఆపోజిట్ వైపు వాటర్ యొక్క లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఇంక్రీజ్ అయిన ప్రాంతాలనే మనం టైడల్ బల్జ్ అని చెప్పి పిలుస్తాం. అండ్ గుర్తు పెట్టుకోండి, మరి ఒక దగ్గర వాటర్ లెవెల్ ఇంక్రీజ్ అయిందంటే ఇంకో దగ్గర వాటర్ లెవెల్ ఏమవ్వాలండి, ఖచ్చితంగా డిక్రీజ్ అవ్వాలి. ఆ ఫినామినన్ ఎక్కడ జరుగుతుంది, ఇప్పుడు ఎక్కడి నుంచి అయితే ఈ ప్రాంతాల నుంచి వాటర్ అనేది ఇక్కడికి వచ్చిందని చెప్పాం కదా టైడల్ కరెంట్స్ ద్వారా. సో ఈ ప్రాంతాల్లో వాటర్ యొక్క లెవెల్ అనేది కొంతవరకు తగ్గడం అయితే జరుగుతుంది. ఇలాగా ఈ ప్రాంతాల్లో వాటర్ యొక్క లెవెల్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అంటే నార్మల్గా ఉండే లెవెల్ ఏమో ఎక్కడి వరకు ఉండాలి, ఇది దాని యొక్క వాటర్ లెవెల్. ఓకే, బట్ ఇక్కడికి తగ్గిపోయింది అనమాట. సో ఇలా వాటర్ యొక్క లెవెల్ అయితే ఈ రెండు ప్రాంతాల్లో తగ్గడం జరుగుతుంది. అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మూన్ యొక్క గ్రావిటేషనల్ ఇంపాక్ట్ వలన భూమి మీద రెండు ప్రాంతాల్లో వాటర్ లెవెల్ పెరుగుతుంది, రెండు ప్రాంతాలు అంటే రెండు దిక్కుల్లో వాటర్ లెవెల్ అనేది తగ్గుతుంది. అంటే మూన్కి ఉన్న వైపు, మూన్కి ఆపోజిట్ వైపు వాటర్ లెవెల్ పెరుగుతుంది. అలాగే మూన్ లేని ప్రాంతం, అంటే మూన్కి మూన్ వైపు కాకుండా ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సైడ్స్ ఉన్న ప్రాంతాల్లోనేమో వాటర్ లెవెల్ తగ్గుతుందండి. సో అదే మనకి సింపుల్గా టైడ్ అండి, టైడ్. ఓకే, అయితే ఇక్కడ ఈ టైడ్ క్రియేట్ అవ్వడానికి ప్రధానమైన కారణం మూన్ కాబట్టి దీన్ని మనం లూనార్ టైడ్ అని కూడా పిలుస్తామండి. లూనార్ టైడ్ అని కూడా పిలుస్తాం. లూనార్ టైడ్ అంటే మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వలన భూమి మీద టైడ్స్ ఏర్పడితే దాన్నే మనం లూనార్ టైడ్ అంటాం. మీకు ఒక గ్రాఫికల్గా క్లియర్గా రిప్రజెంటేషన్ కావాలనుకుంటే ఒకసారి కింద చూపిస్తాను చూడండి ఒకసారి. అంటే ఇప్పుడు ఫినామినన్ మీకు ఎలా జరుగుతుందంటే మీరు ఇలా ఉన్నారు. ఓకే, ఇలా ఉంటే ఇది లొకేషన్ నెంబర్ 1 అనుకున్నాను,
ఇది లొకేషన్ నెంబర్ 2 అనుకున్నాను. ఓకే, 1 అనే లొకేషన్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇది నార్మల్ సీ లెవెల్, దిట్ ఈస్ మీన్ సీ లెవెల్, నార్మల్ సీ లెవెల్ అనుకోండి. ఇప్పుడు లొకేషన్ 1 దగ్గర ఏం జరుగుతుందంటే సీ లెవెల్ కొంచెం ఇంక్రీజ్ అయ్యి పైకి రావడం జరుగుతుంది. అంటే సముద్రం కొంచెం ముందుకు రావడం జరుగుతుంది, అంటే మీకు దగ్గరగా రావడం అనే ఫినామినాన్ జరుగుతుంది. అలాగే లొకేషన్ 2లో ఏమవుతుందంటే వాటర్ కాస్త కిందకి వెళ్ళిపోయింది, అంటే వాటర్ వెనక్కి రెసీడ్ అయిపోవడం జరుగుతుంది. మీకు వాటర్కి మధ్య ఉన్న దూరం అనేది పెరిగిపోతుంది అనమాట, వాటర్ వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇలా ఒక ప్రాంతంలో వాటర్ పైకి రైజ్ అయింది, ఒక ప్రాంతంలో వాటర్ కిందకి వెళ్ళింది. ఇలా పైకి రైజ్ అయిన వాటర్ని మనం ఏమంటామంటే సింపుల్గా హై టైడ్ అని చెప్పి పిలుస్తాము. అలాగే వాటర్ ఫాల్ అయిన ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని మనం లో టైడ్ అని చెప్పి పిలుస్తాం. సో హై టైడ్ అండ్ లో టైడ్, సింపుల్గా మూన్ ఉన్న వైపు హై టైడు, అలాగే మూన్కు ఆపోజిట్ వైపు కూడా హై టైడ్ ఉంటుంది. అలాగే మూన్కి సైడ్ వైపులో, అంటే మూన్ ఉన్న వైపు మూన్ లేని వైపు కాకుండా సైడ్స్ ఏవైతే ఉన్నాయో సైడ్స్ వైపు మనకి లో టైడ్ అనే ఫినామినన్ అనేది జరుగుతుంది. ఇది మనకి ఫస్ట్ టైడ్ ఏర్పడే విధానం అండి, హై టైడు లో టైడు. అండ్ ఇది మూన్ వల్ల ఏర్పడింది కాబట్టి దీన్ని మనం టైడల్ కరెంట్ అని చెప్పి పిలుస్తాం. అయితే ఈ మధ్యలో ఎర్త్ అనే ప్లానెట్ ఎప్పుడు స్థిరంగా ఉండదు, మనకు తెలిసిన విషయమే కదా. ఎర్త్ అనే ప్లానెట్ ఏంటి, తన చుట్టూ తాను రొటేట్ అవుతుంది. ఎన్ని గంటల్లో రొటేట్ అవుతుంది అంటే వితిన్ 24 అవర్స్ పీరియడ్ టైం, 24 గంటల్లో భూమి తన చుట్టూ తాను ఒక రౌండ్ అయితే కంప్లీట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పర్టికులర్ లొకేషన్లో ఉన్నారండి, ఈ భూమి మీద ఈ పర్టికులర్ లొకేషన్లో మీరున్నారు అనుకోండి, ఈ గీత ఉన్న ప్రాంతంలో మీరున్నారు. ఓకే, ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి ఈ ప్రాంతం అంతా చుట్టూ తిరిగి రావడానికి మీకు 24 గంటలు పడుతుందండి. అయితే ఫస్ట్ 6 గంటల్లో మీరు ఎక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. ఓకే, ఫస్ట్ మీరు ఇనీషియల్ లొకేషన్లో మీరు ఉన్నప్పుడు మీకున్న టైడ్ ఏంటి అంటే లో టైడ్. ఓకే, అలా తర్వాత మీరు ఒక 6 గంటల పీరియడ్లో ఎక్కడికి వచ్చారు, ఏమొచ్చింది మీకు హై టైడ్ వచ్చింది. ఓకే, ఇంకొక 6 గంటల్లో మళ్ళీ ఎక్కడికి వచ్చారు, మళ్ళీ ఏమొచ్చింది లో టైడ్ వచ్చింది. మళ్ళీ ఇంకొక 6 గంటల్లో ఎక్కడి నుంచి తిరుగుతూ ఎక్కడికి వచ్చారు, మళ్ళీ ఏమొచ్చింది ఇక్కడ హై టైడ్ వచ్చింది. సో మళ్ళీ ఇంకొక 6 గంటల్లో ఎక్కడికి వస్తే మళ్ళీ ఒక లో టైడ్ వచ్చింది. అంటే మీరు ఒక 24 గంటల్లో చూసుకుంటే 2 సార్లు హై టైడ్స్ వస్తున్నాయి, 2 సార్లు లో టైడ్స్ వస్తున్నాయి. ఓకే, సో మీకు ఇలా ఒక రోజులో ఈ టైడ్ అనేది 2 సార్లు రిపీట్ అవుతుంది. దీన్నే మనం టైడల్ సైకిల్ అని చెప్పి పిలుస్తాం. అంటే 2 సార్లు హై టైడు, 2 సార్లు లో టైడ్ వచ్చే ఫినామినన్ ఏదైతే ఉందో దాన్నే మనం హై టైడ్, అదే టైడల్ సైకిల్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఒకసారి టైడ్ పైకి రేజ్ అయింది, మళ్ళీ కిందకి పడింది, మళ్ళీ పైకి రేజ్ అయింది, మళ్ళీ కిందకి పడింది. ఓకే, ఈ ఫినామినన్ ఏదైతే ఉందో ఆ ఫినామినన్ అంతటినీ కలిపి మనం టైడల్ సైకిల్ అనే పేరుతో పిలుస్తామండి. ఇది నెక్స్ట్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, అంటే ఈ భూమి అనేది స్థిరంగా లేదు కాబట్టి ఈ భూమి మీద, అంటే మూన్ ఎప్పుడు ఒక దగ్గర ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మీకు రిలేషన్ ఏంటంటే టైడల్ బల్జ్ ఎప్పుడు మూన్తోనే ఉంటుందండి, ఇంక ఇంపాసిబుల్, దాని లొకేషన్ మారే అవకాశం లేదు. ఓకే, మూన్ ఎక్కడ ఉంటే టైడల్ బల్జ్ అక్కడే ఉంటుంది. అంటే మూన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇలా తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చాడు, ఈ ప్రాంతానికి వచ్చాడంటే టైడల్ బల్జ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఈ ప్రాంతంలోకి, అంటే దీనికి ఇటువైపు దీనికి యువతల వైపు ఇలా వెళ్ళిపోతుంది. అంటే మూన్ ఎక్కడ ఉంటే టైడల్ బల్జ్ అక్కడే ఉంటుంది 100%, దాని యొక్క లొకేషన్లో ఎలాంటి చేంజ్ కూడా ఉండదు. ఓకే, బట్ భూమి మాత్రం స్థిరంగా ఉండట్లేదు కదా, భూమి అటు ఇటు తిరుగుతూ ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఒక రోజులో ఈ 4 ప్రాంతాలని దాటుకుంటూ వెళ్తాం. కాబట్టి మనకి ఒక రోజులో 2 లో టైడ్స్, 2 హై టైడ్స్, అంటే ప్రపంచంలోని మెజారిటీ ఆఫ్ ద రీజియన్లో 2 లో టైడ్స్, 2 హై టైడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో అయితే సరే మూన్ ఒక్కటేనా మనకి టైడ్స్ వచ్చేది, మరి ఇంకొక ఫోర్స్ చెప్పాం కదా, ఏంటది సన్. ఓకే, మూన్తో పాటు సన్ యొక్క ఇంపాక్ట్ కూడా భూమి యొక్క టైడ్స్ మీద కనిపిస్తుంది, భూమి యొక్క సముద్రాల మీద కనిపిస్తుంది. ఎందుకంటే సన్ అనేది మూన్ కంటే చాలా చాలా పెద్దదండి. ఓకే, నియర్లీ 390 టైమ్స్ దూరంలో ఉంది, బట్ 2.7 crore టైమ్స్ పెద్దదన్నమాట సన్ అనేది. ఓకే, అయితే దూరం చాలా ఎక్కువగా ఉండడం వలన మూన్ మన మీద పెట్టే ఫోర్స్లో కేవలం హాఫ్ ఆఫ్ ది ఫోర్స్ని మాత్రమే సన్ అనేది ఎగ్జర్ట్ చేస్తుందని. అందుకే మనం సన్ గురించి మెయిన్గా మాట్లాడలేదు. సన్ యొక్క టైడల్ ఫోర్స్ కూడా మన మీద పడుతుంది, దాన్నే మనం సోలార్ టైడ్ అని చెప్పి పిలుస్తాం. అక్కడ ఎలా అయితే లూనార్ టైడ్ అని చెప్పి పిలిచామో ఇక్కడ దీన్ని సోలార్ టైడ్ అని చెప్పి పిలుస్తామండి.
సో సన్ యొక్క టైడ్ ఫోర్స్ కూడా సేమ్ ఇదే విధంగా పనిచేస్తుంది. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు భూమి ఉంది, ఓకే, ఈ భూమి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ పర్టికులర్ లొకేషన్లో మీరు సన్కి భూమికి మధ్యలో లొకేషన్ మీరు కంపేర్ చేస్తే సన్ ఉన్న వైపు సేమ్ టైడల్ ఫోర్స్ పనిచేస్తుంది. అంటే సన్ కూడా తన ఉన్న వైపుగా ఈ వాటర్ని లాక్కోవడానికి ట్రై చేస్తాడు. సో సన్ యొక్క టైడల్ ఫోర్స్ పనిచేస్తుంది, ఇటువైపు పనిచేస్తుంది. మరి మూన్ లాగే సన్ యొక్క టైడల్ ఫోర్స్ మూన్కి ఆపోజిట్ వైపు కూడా అంటే భూమికి సన్ ఉన్న వైపు కాకుండా వేరే వైపు కూడా పనిచేస్తుంది, అంటే యువతల వైపు కూడా పనిచేస్తుంది. ఓకే, బట్ ఇక్కడ రీజన్ మారుతుందంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి ఫస్ట్ కేసులో ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆఫ్ ది మూన్ అనేది పడింది. ఇప్పుడు సెకండ్ కేసులో గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది సన్ అనేది పడింది. రెండు పడితే వాటర్ యొక్క లెవెల్ ఏమైంది చూడండి, ఇక్కడ మీరే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వాటర్ యొక్క లెవెల్ అనేది ఇంకా టైడ్ అనేది ఇంకా ఎత్తుకొచ్చింది. ఓకే, అలాగే యువతల వైపు కూడా ఫస్ట్ కేసులో గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది మూన్ అనేది పనిచేస్తుంది. సెకండ్ కేసులో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆఫ్ ది సన్ అనేది కూడా పనిచేయడం వలన ఇక్కడ కూడా టైడల్ రేంజ్ అంటే టైడ్ యొక్క హైట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో అంటే ఈ విధంగా చూసుకుంటే మూన్ యొక్క టైడల్ ఫోర్స్కి, మూన్ యొక్క టైడల్ కరెంట్కి, ఓకే, ఈ సన్ యొక్క టైడల్ కరెంట్ అనేది ఈ పర్టికులర్ లొకేషన్ అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే లైన్ మీద ఉన్నప్పుడు ఆ ఫోర్స్ అనేది ఎక్కువగా యాడ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇలా మూన్ యొక్క ఫోర్స్కి సన్ యొక్క ఫోర్స్ యాడ్ అవ్వడం వలన ఆ టైడ్ యొక్క హైట్ కూడా ఇంకా పెరిగిపోయింది. హై టైడ్ యొక్క హైట్ ఇంకా పెరిగిపోతుంది, లో టైడ్ యొక్క హైట్ అనేది ఇంకా తగ్గిపోతుంది అనమాట. ఇంకా తగ్గిపోతుంది అంటే ఏంటి, ఈ లో టైడ్ ఉన్న ప్రాంతాల్లో వాటర్ ఇంకా డౌన్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకా లో టైడ్ యొక్క ఎఫెక్ట్ అంటే సన్ యొక్క ఎఫెక్ట్ కూడా పడడం వలన వాటర్ లెవెల్ అనేది ఇంకా తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, సో మూన్ అండ్ సన్ ఇద్దరి యొక్క ఫోర్స్లు కానీ ఒకవేళ యాడ్ అయితే ఈ భూమి మీద టైడ్స్ అనేవి అన్ని రోజుల కంటే ఎక్కువగా కనిపించడం, ఎక్కువ ఎఫెక్ట్తో కనిపించడం అయితే జరుగుతుందండి. ఓకే, సో అంటే లూనార్ టైడ్, సోలార్ టైడ్ ఈ రెండు కాన్సెప్ట్లు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఓకే, అయితే ప్రతిసారి లూనార్ టైడ్కి సోలార్ టైడ్ అనేది యాడ్ అవ్వడమే జరుగుతుంది. అంటే సోలార్ టైడ్ ప్లస్ లూనార్ టైడ్ ఎప్పుడు యాడ్ అవుతూనే ఉంటాయా అంటే కాదండి. ఎప్పుడు మూను, సన్ అండ్ ఎర్త్ అనేవి ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉండడం జరగని పని. ఎప్పుడు సంవత్సరం అంతా ఇలాగే ఉంటాయండి కాదు కదా. ఓకే, ఒక నెల రోజుల్లో కూడా ఇలా పర్మనెంట్గా ఉండడం జరగదు. ఎందుకంటే మూనేమి ఫిక్స్డ్గా, అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే మూనేమో భూమి చుట్టూ తిరుగుతున్నాడు చంద్రుడు. ఓకే, అయితే అందువలన ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరిగి రావడానికి పట్టే 28 రోజుల్లో కూడా ఈ టైడ్స్ అనేవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటాయండి. లైక్ ఎలాగంటే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూను ఈ భూమి చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాడు. ఓకే, ఇక్కడ భూమి అనే ప్లానెట్ ఉంది, భూమి చుట్టూ కూడా మూన్ తిరుగుతుంది. ఎలాగంటే ఒక సర్క్యులర్ ఆర్బిట్లో తిరుగుతున్న ఇలాంటి ఒక సర్క్యులర్ ఆర్బిట్లో మనకి మూన్ అనేది భూమి చుట్టూ తిరుగుతుంది. సో అయితే మూన్ అనేది మనకి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఇలా భూమి చుట్టూ మూన్ తిరిగేటప్పుడు అది ఒక్కొక్కసారి ఒక్కొక్క పొజిషన్లోకి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు లెట్ us కన్సిడర్ దిస్ డే. ఈరోజు ఈ ఫస్ట్ సిచ్యువేషన్ చూద్దామండి. ఓకే, ఈ ఫస్ట్ సిచ్యువేషన్లో భూమి సూర్యుడికి మధ్యలో చంద్రుడు ఉండడం వలన పూర్తిగా మనకి చంద్రుడు కనిపించడు. ఓకే, దాన్నే మనం న్యూ మూన్ డే అని చెప్పి పిలుస్తాం. ఓకే, అలాగే ఇక్కడ రెండో కేసులోకి వచ్చేటప్పటికి చంద్రుడు మనకి సగమే కనిపిస్తాడు. ఓకే, అలాగే మూడో సిచ్యువేషన్లోకి వచ్చేటప్పటికి చంద్రుడు మనకి పూర్తిగా కనిపిస్తాడు. దీన్నే మనం ఫుల్ మూన్ డే అంటాం. అలాగే నాలుగో కేసులోకి వచ్చేటప్పటికి మళ్ళీ చంద్రుడు మనకి సగమే కనిపిస్తూ ఉంటాడు, సగం మాత్రమే చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. ఓకే, మళ్ళీ ఒకటో కేసు వస్తుంది. అంటే ఇలాగా ఈ చంద్రుడు ఒక నెల రోజుల వ్యవధిలో, నెల అంటే చంద్రమానం అంటే 28 రోజుల వ్యవధి అన్నమాట.
ఓకే, మనం అనుకునే విధంగా ఈ జనవరి ఫిబ్రవరి ఇలాంటి మంత్స్ కాదండి. చాంద్రమానంలో మనం చూసుకుంటే 28 రోజుల వ్యవధిలో చంద్రుడు ఇలా భూమి చుట్టూ ఒక రొటేషన్ని కంప్లీట్ చేస్తుంది, రెవల్యూషన్ని కంప్లీట్ చేస్తుందండి. ఓకే, సో ఇందులో అందుకే మనకి చంద్రుడిలో ఫేజెస్ అనేవి కనిపిస్తుంటాయి. అంటే ఈ న్యూ మూన్ డే రోజు నుంచి మెల్లమెల్లగా చంద్రుడు నెలవంకలాగా పెరుగుతూ ఉంటాడు. నెలవంకలాగా పెరుగుతూ ఇలా కరెక్ట్గా సగం రోజులకు వచ్చేటప్పటికి సగం బొమ్మ మనకి కనిపిస్తుంది, చంద్రుడిలో సగభాగం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అండ్ మళ్ళీ ఫుల్ మూన్ డేకి వెళ్ళేటప్పటికి చంద్రుడు పూర్తిగా మనకి కనిపిస్తాడు. ఎందుకంటే చంద్రుడి యొక్క పూర్తి రిఫ్లెక్టింగ్ ఫేస్ అంతా కూడా, అంటే ఖాళీగా ఉన్న ప్రాంతం రిఫ్లెక్టింగ్ ఫేస్ అనుకోండి. ఓకే, రిఫ్లెక్టింగ్ ఫేస్ అంతా మన వైపు ఉంటుంది కాబట్టి చంద్రుడు పూర్తిగా మనకి కనిపిస్తాడు. మళ్ళీ నెక్స్ట్ ఓకే, ఇక్కడ ఈ వారంకి వచ్చేటప్పటికి చంద్రుడిలో కొంత భాగం మాత్రమే మనకి, సగం భాగం మాత్రమే కనిపిస్తుంది. మళ్ళీ న్యూ మూన్ డేకి వెళ్ళేటప్పటికి పూర్తిగా చంద్రుడు మనకి కనిపించడండి. ఓకే, సో అంటే చంద్రుడి యొక్క పొజిషన్లు అనేవి భూమికి అండ్ సూర్యుడికి రిలేటివ్గా ఎప్పుడూ కూడా మారుతూ ఉంటుంది, ఫిక్స్డ్గా ఉండదు. అయితే ఇందులో ఈ పొజిషన్లో 4 పొజిషన్స్ మనకి ఇంపార్టెంట్ అండి. ఆ 4 పొజిషన్స్ ఏంటి అంటే, ఈ 4 పొజిషన్సే ఏంటి, ఒకటి న్యూ మూన్ డే అండ్ ఫుల్ మూన్ డే. ఈ న్యూ మూన్ డే రోజు, ఫుల్ మూన్ డే రోజు భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉంటారండి. ఇలా భూమి, సూర్యుడు, చంద్రుడు ముగ్గురు కూడా ఒకే స్ట్రైట్ లైన్లో ఉండే సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్నే మనం సింపుల్గా సిజ్గి అని చెప్పి పిలుస్తామండి, సిజ్గి. ఓకే, అలాగే రెండో సిచ్యువేషన్ ఏంటి అంటే మూను, ఎర్త్ అండ్ సన్, ఈ మూడు కూడా ఒకదానికొకటి రైట్ యాంగిల్ ఉంటే, ఇక్కడ సన్ ఉందనుకోండి, ఇక్కడ ఎర్త్ ఉందనుకోండి, ఇక్కడ కానీ లేకపోతే ఇక్కడ కానీ ఈ 2 పొజిషన్లో ఉంటుండే ఈ పొజిషన్ని మనం ఏమంటామంటే సింపుల్గా క్వాడ్రేచర్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ ఎందుకు సార్ మనకు అంటే, ఈ సిచ్యువేషన్స్ వల్లనే మనకి టైడ్స్ యొక్క హైట్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఎలాగంటే ఇప్పుడు సిజ్గి కండిషన్ తీసుకున్నాం అనుకోండి. సిజ్గి కండిషన్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ మూన్ డే రోజు ఈ భూమికి ఒకవైపు కాదు, ఒకే వైపు, భూమికి ఒకే వైపు సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు న్యూ మూన్ డే రోజు. అంటే ఇప్పుడు ఎర్త్ ఇది కాబట్టి ఈ ఎర్త్కి మూను, సన్ రెండు ఒకే వైపు ఉన్నారు. సో దానివల్ల ఏమవుతాయంటే ఈ మూన్ అండ్ సన్ ఉన్న వైపు ఏమో గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది సన్ అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది మూన్ యాక్ట్ చేస్తాయి. అండ్ మూన్ సన్కి ఆపోజిట్ వైపు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆఫ్ ది సన్ అండ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆఫ్ ది మూన్ యాక్ట్ చేస్తాయి. సో ఈ ఫోర్సెస్ వల్ల రెండు వైపులా సోలార్ టైడ్ అండ్ లూనార్ టైడ్ రెండు కలిసి చాలా ఎత్తుగా ఈ హై టైడ్స్ అనేవి రావడం జరుగుతుంది. అలా హై టైడ్స్ యొక్క హైట్ అనేది చాలా ఎక్కువగా వచ్చే ఫినామినా ఏదైతే ఉంటుందో దాన్నే మనం స్ప్రింగ్ టైడ్స్ అని చెప్పి పిలుస్తామండి. స్ప్రింగ్ టైడ్స్ అంటే ఎప్పుడైతే when the solar tide adds to the lunar tide, when the solar tide adds to the lunar tide, the situation is known as spring tide. ఇలా రెండు ఒకదానికొకటి యాడ్ అవ్వడం వలన టైడ్ యొక్క హైట్ అనేది నార్మల్ హైట్ కంటే కూడా ఇంకా చాలా ఎక్కువగా, అంటే నార్మల్గా హైట్ హైట్ ఇంత ఉంది, ఇంత రెడ్ కలర్ చూడండి ఈ లైన్ వరకు ఉంది. ఓకే, అది కాస్త ఇంకొంచెం ఎక్కువ ఎత్తుతో మనకు వచ్చే అవకాశం ఉంది ఈ హై టైడ్. ఓకే, వీ కాల్ ఇట్ యాజ్ ఏ స్ప్రింగ్ టైడ్. దీన్నే మనం స్ప్రింగ్ టైడ్ అని చెప్పి పిలుస్తామండి. ఇది మనకి ఒక సిచ్యువేషన్, ఇది మనకి ఒక సిచ్యువేషన్ అండి. ఈ గ్రీన్ కలర్ కంటే కూడా ఇంకా టైడ్ యొక్క హైట్ ఇంకా పెరిగిపోతుంది, దాన్ని మనం స్ప్రింగ్ టైడ్ అని చెప్పి పిలుస్తాం. ఇది ఎప్పుడు జరుగుతుంది? వెన్ దెర్ ఈజ్ ఎ సిజ్గి కండిషన్. సిజ్గి కండిషన్లో అంటే న్యూ మూన్ డే రోజు కానీ లేదా ఫుల్ మూన్ డే రోజు కానీ ఈ ఫినామినా మనకి జరుగుతుంది. ఓకే, సెకండ్ కేసులో మనకి ఫుల్ మూన్ డే రోజు చూద్దామండి. ఫుల్ మూన్ డే రోజు ఏం జరుగుతుంది? ఫుల్ మూన్ డే రోజు కూడా ఇదే పరిస్థితి జరుగుతుందండి. ఏంటి ఇప్పుడు ఫుల్ మూన్ డే రోజు మీరు అబ్జర్వ్ చేస్తే చంద్రుడేమో భూమికి ఒకవైపు ఉన్నాడు, సూర్యుడేమో ఇంకొక వైపు ఉన్నారు, ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్లో. దీన్ని అపోజిషన్ అని కూడా మనం పిలుస్తాం. సో ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఒకసారి క్లియర్గా చెప్తాను. ఓకే, ఇప్పుడు యువతల వైపేమో చంద్రుడు ఉన్న వైపేమో చంద్రుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, చంద్రుడు లేని వైపేమో చంద్రుడి యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఓకే, అలాగే దీనికి ఎడిషన్గా యువతల వైపేమో సూర్యుడి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, యువతల వైపేమో సూర్యుడి యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సో ఎలా చూసుకున్నా ఈ రెండు ఫోర్స్లు మళ్ళీ ఒకదానికొకటి ఎడిటివ్గానే పనిచేస్తున్నాయి. సో ఈ సిచ్యువేషన్లో అంటే ఫుల్ మూన్ డే రోజు కూడా మనకి స్ప్రింగ్ టైడ్స్ అనే ఫినామినా అనేది
జరుగుతుంది. ఏదర్ ఫుల్ మూన్ డే రోజు కానీ లేదా న్యూ మూన్ డే రోజు కానీ మనకి స్ప్రింగ్ టైడ్స్ అనే ఫినామినా జరుగుతుంది. ఇది ఫస్ట్ వన్ అండి. ఓకే, సెకండ్ వన్ ఏంటి? ఇప్పుడు క్వాడ్రేచర్ కండిషన్లోకి వచ్చామనుకోండి. క్వాడ్రేచర్ కండిషన్లోకి వస్తే ఇక్కడ కొంచెం ఇది మారుతుంది అనమాట. ఏంటి అంటే ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే చంద్రుడు ఇటువైపు ఉన్నాడు. ఇప్పుడు రెండో వారం చూడండి, అంటే ఈ వారం చూడండి అన్న. ఓకే, ఈ వారంలోకి వచ్చినప్పటికీ చంద్రుడు ఈ పొజిషన్లో ఉండడం వలన చంద్రుడి యొక్క లూనార్ టైడ్ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. ఓకే, లూనార్ టైడ్ ఇటువైపు యాక్ట్ చేస్తుంది. సూర్యుడేమో ఈ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి, యువతల వైపు ఉన్నాడు కాబట్టి, క్వాడ్రేటర్ అంటే అంతే కదా. ఓకే, సూర్యుడు ఈ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి సోలార్ టైడ్ ఏమో ఈ డైరెక్షన్లో యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు చంద్రుడు ఒకవైపు లాగుతుంటే సూర్యుడు మరొక వైపు లాగుతున్నాడు. అంటే చంద్రుడు లాగుతున్న వాటని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు ఇంతవరకు లాగడానికి ట్రై చేసాడు అనుకోండి. ఇంతవరకు లాగడానికి ట్రై చేస్తే దాన్ని కాస్త సూర్యుడు ఏం చేస్తుందంటే మళ్ళీ తగ్గించేస్తుంది. ఎందుకు? సూర్యుడు కూడా తన వైపు కొంత వాటను లాక్కుంటున్నాడు కాబట్టి మళ్ళీ టైడ్ కాస్త తగ్గిపోతుంది అనమాట. అందువల్ల ఏంటి అంటే ఈ క్వాడ్రేచర్ టైంలో, అంటే మొదటి వారం మరియు మూడో వారం ఈ టైమ్స్లో ఏం జరుగుతుంది అంటే ఈ టైడ్స్ యొక్క హైట్ మరీ ఎక్కువగా రాకుండా, ఎందుకంటే లూనార్ టైడ్కి ఓకే ద సోలార్ టైడ్ యాక్ట్స్ యాజ్ ఏ క్యాన్సిలేషన్ ఫోర్స్ టు ద లూనార్ టైడ్. లూనార్ టైడ్కి సోలార్ టైడ్ అనేది ఒక క్యాన్సిలింగ్ ఫోర్స్గా యాక్ట్ చేయడం వలన టైడ్ యొక్క హైట్ అనేది మరీ ఎక్కువగా రాకుండా, మరీ ఎక్కువగా హైటైడ్ అనేది నార్మల్గా కూడా రాకుండా అంతకంటే తక్కువ హైట్ అనేది రావడం జరుగుతుందండి. ఓకే, ఇలా హైటైడ్ యొక్క హైట్ బాగా తగ్గిపోతే దాన్నే మనం నీప్ టైడ్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఇక్కడ మీరు చూస్తే స్ప్రింగ్ టైడ్ అంటే మామూలుగా, హైటైడ్ అంటే ఏంటి? ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఏదైతే ఉందో ఇది హైటైడ్ అండి, ఫస్ట్ వన్. ఓకే, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది హైటైడ్. ఈ హైటైడ్ యొక్క హైట్ న్యూ మూన్ డే రోజు, ఫుల్ మూన్ డే రోజు నార్మల్ కంటే కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. దాన్ని స్ప్రింగ్ టైడ్ అంటాం. అలాగే ఈ హైటైడ్ యొక్క హైట్ ఫస్ట్ క్వాడ్రేచర్లోను లేదా థర్డ్ క్వాడ్రేచర్లోను నార్మల్ కంటే కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని మనం నీప్ టైడ్ అని చెప్పి పిలుస్తాం. స్ప్రింగ్ అండ్ నీప్ టైడ్స్, రెండు టైడ్స్ మనకి ఈ హైటైడ్లోని రకాలండి. స్ప్రింగ్ టైడ్ కానీ నీప్ టైడ్ రెండు కూడా హైటైడ్లోని రకాలేనండి. ఈ రెండు కూడా లూనార్ టైడు, సోలార్ టైడు ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటాయా లేదా ఒకదానికొకటి క్యాన్సిల్ చేసుకుంటాయా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే, దీన్నే మనం మొత్తం టైడ్స్ అని చెప్పి, అంటే టైడ్స్లో రకాలు ఏంటంటే ఇవన్నీ కూడా మనం చెప్పాలంటే టైడ్స్లో రకాలు ఏంటంటే నార్మల్గా హైటైడ్, లో టైడ్ అనేవి ఎప్పుడూ కామన్గా ఉండేవే. బట్ ఈ హైటైడ్ యొక్క హైట్ అనేది సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే లైన్ మీద ఉన్నప్పుడు ఇంకా నార్మల్ కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని స్ప్రింగ్ టైడ్ అంటాం. అదే హైటైడు సూర్యుడు, భూమి, చంద్రుడు క్వాడ్రేచర్లో ఉన్నప్పుడు ఆ హైటైడ్ యొక్క హైట్ తగ్గిపోతుంది. దాన్ని మనం నీప్ టైడ్ అని చెప్పి పిలుస్తామండి. సో ఇప్పుడు ఫైనల్గా మనకి డిస్కస్ చేసుకుని ఇంకా కొన్ని రెండు టాపిక్లు ఉన్నాయి. ఏంటి అంటే ఒకటి టైడల్ రేంజ్ అండి. టైడల్ రేంజ్ అంటే అర్థం ఏంటి అంటే మీకు ఇప్పుడు ఒక ప్రాంతంలో మీరు నిల్చున్నప్పుడు, ఓకే, ఇది నార్మల్ మీన్ సీ లెవెల్ అనుకుంటే ఈ మీన్ సీ లెవెల్ కంటే ఎక్కువగా వచ్చింది హైటైడ్, ఈ మీన్ సీ లెవెల్ కంటే తక్కువగా వెళ్ళింది లో టైడ్. సో ఈ రెండింటికి మధ్య ఎన్ని మీటర్ల డిఫరెన్స్ ఉంది? హైటైడ్ వచ్చిందంటే 1 మీటర్ హైట్ రావచ్చు, 1.5 మీటర్ల హైట్ రావచ్చు, 2 మీటర్ల హైట్ రావచ్చు. లో టైడ్ అంటే 1 మీటర్ లోపలికి వెళ్ళిపోవచ్చు, 2 మీటర్ల లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఇలా హైటైడ్కి మరియు లో టైడ్కి మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం టైడల్ రేంజ్ అని చెప్పి పిలుస్తామండి. ఈ టైడల్ రేంజ్ అనేది అన్నింటికంటే ఎక్కువగా ఉండేది ఎప్పుడు అంటే ఆ సిజ్గీ పొజిషన్ ఏదైతే ఉందో, సిజ్గీ పొజిషన్లో హైటైడ్ యొక్క హైట్ నార్మల్ కంటే పెరిగిపోతుందని చెప్పాం కదా. ఓకే, సో దాని టైంలో మనకి టైడల్ రేంజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి రెండో పొజిషన్ ఓకే ఏంటది క్వాడ్రేచర్ పొజిషన్ ఏదైతే ఉందో ఈ క్వాడ్రేచర్ పొజిషన్లో ఉన్నప్పుడేమో టైడల్ రేంజ్ అనేది బాగా తగ్గిపోవడం జరుగుతుంది. టైడల్ రేంజ్ ఇస్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైట్ ఆఫ్ ది హైటైడ్ అండ్ లో టైడ్. ఇది ఓకే. ఇంకొక పాయింట్ ఏంటంటే టైడల్ రెజీమ్ అనే ఒక పాయింట్ని కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. టైడల్ రెజీమ్ అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో టైడ్స్ అనేవి ఎన్ని గంటల్లో రిపీట్ అవుతున్నాయి. మీరు జనరల్గా అబ్జర్వ్ చేస్తే మనం ఏం చెప్పాము, ఒక ప్రాంతంలో మీకు ఒక రోజులో 2 హైటైడ్స్ 2 లో టైడ్స్ వస్తాయి, 2 హైటైడ్స్ 2 లో టైడ్స్ వస్తాయండి. ఇలా
ఈ టైడ్స్ అనేవి మనకి ఒక రోజులో 2 సార్లు రిపీట్ అవుతున్నాయి. అంటే ఒక రోజులో 12 గంటలకి హై టైడ్ ఒకటి, లో టైడ్ ఒకటి, మళ్ళీ ఇంకో 12 గంటల్లో ఇంకొక హై టైడ్, ఇంకొక లో టైడ్ వస్తున్నాయి. ఇలా ఒక టైడ్స్ అనేవి ఒక రోజులో 2 సార్లు రిపీట్ అయితే దాన్నే మనం సెమీ డయర్నల్ టైడల్ రేంజ్ అని చెప్పి పిలుస్తామండి. సెమీ డయర్నల్ టైడల్ రేంజ్ అని చెప్పి పిలుస్తాం, లేదా రెజీమ్ అని చెప్పి పిలుస్తాం, టైడల్ రెజీమ్ అని చెప్పి పిలుస్తామండి. దీని ప్రకారం మనకి ఏంటంటే ఒక టైడ్కి మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుంది అంటే నియర్లీ 6 hours 12 minutes ఉంటుంది. అంటే ఒక హై టైడ్కి ఒక లో టైడ్కి మధ్యలో గ్యాప్ 6 hours 12 minutes ఉంటుంది. అలాగే ఒక హై టైడ్కి నెక్స్ట్ హై టైడ్కి మధ్యలో గ్యాప్ ఏమో నియర్లీ 12 hours 25 minutes ఉంటుంది. ఓకే, అండ్ కంప్లీట్గా ఒక టైడల్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి ఈ చివరి నుంచి ఈ చివరికి ఒక టైడల్ సైకిల్ అనేది కంప్లీట్ అవ్వడానికి నియర్లీ 24 hours 50 minutes పడుతుందండి. నాట్ 24 hours అండి. 24 గంటల్లో టైడల్ సైకిల్ కంప్లీట్ అవ్వదు. ఒక టైడల్ సైకిల్ కంప్లీట్ అవ్వడానికి 24 గంటల 50 నిమిషాల టైం అనేది పడుతుంది. ఇది ఒక విషయం. అలాగే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ప్రపంచంలో ఎత్తైన టైడ్స్ మనకి అన్నింటికంటే ఎక్కువ టైడ్స్ వచ్చేది, ఎక్కువ టైడల్ రేంజ్ ఉండే ప్రాంతం ఏంటి అంటే కెనడాలోని స్కాటియాకి దగ్గరలో ఉన్న బే ఆఫ్ ఫుండీ అని ఒక బే ఉంటుందండి. ఓకే, ఈ బే ఆఫ్ ఫుండీ ఏదైతే ఉందో ఈ బే ఆఫ్ ఫుండీలో మనకి ప్రపంచంలోనే హైయెస్ట్ టైడల్ రెజీమ్ అనేది మనకు వస్తుంది. అక్కడ ఏంటి అంటే నియర్లీ స్ప్రింగ్ టైంలో టైడల్ రేంజ్ అనేది 12.9 meters ఉంటుందంటే సీ లెవెల్లో స్ప్రింగ్ టైడ్స్ వచ్చేటప్పుడు హై టైడ్కి లో టైడ్కి మధ్య డిఫరెన్స్ 12.9 meterలు అంటే నియర్లీ 13 meterలు అండి. 13 meterలు అంటే నాకు తెలిసినంత వరకు ఒక 5 అంతస్తులు 4 అంతస్తులు 5 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది అనమాట. అంత డిఫరెన్స్ మనకి కనిపిస్తుంది ఒక లో టైడ్కి హై టైడ్కి మధ్యలో. సో ఇది ప్రపంచంలోనే హైయెస్ట్ టైడల్ రేంజ్ కలిగిన టైడల్ రెజీమ్ అండి, బే ఆఫ్ ఫుండీ. ఓకే, ఇలాంటిది ఇంకొకటి అదే కెనడాలో మనకి ఉంగావా బే అనే ఇంకొక ప్రాంతం ఉంటుంది. అందులో కూడా నియర్లీ 12.5 meters టైడల్ రేంజ్తో టైడ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, ఇవి టైడ్స్కి సంబంధించిన విషయాలండి. అలాగే ఫైనల్గా ఈ టైడ్స్తో మనం ఎనర్జీని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. దాన్నే టైడల్ ఎనర్జీ అని చెప్పి పిలుస్తారండి. టైడల్ ఎనర్జీ అంటే ఏంటంటే టైడ్స్ ద్వారా వాటర్ యొక్క లెవెల్ అనేది పెరిగినప్పుడు ఆ వాటర్ని మనం ఒక బ్యారేజ్ ద్వారా ఒక డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయడం ద్వారా ఆ వాటర్ యొక్క లెవెల్ అంటే ఇది నార్మల్గా వాటర్ లెవెల్ అండి. అయితే ఒకవేళ హై టైడ్ వచ్చినప్పుడు వాటర్ లెవెల్ అనేది ఇక్కడ వరకు వస్తుంది అనుకోండి. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఒక చిన్న డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడ ఈ హై టైడ్ టైంలో వచ్చిన వాటర్ని దీని వెనక స్టోర్ చేస్తామండి. సో ఇలా స్టోర్ చేసిన వాటర్తో మనం ఎలక్ట్రిసిటీని అయితే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దాన్నే మనం ఓకే టైడల్ ఎనర్జీ అని చెప్పి పిలుస్తాం. ఈ టైడల్ ఎనర్జీ టైడల్ పవర్ స్టేషన్ అనేది ఓకే మనకి మెయిన్ ఓకే ప్రపంచంలోనే లార్జెస్ట్ టైడల్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది అంటే సౌత్ కొరియా దేశంలోని సిహావా లేక్ అనే టైడల్ పవర్ స్టేషన్. సిహావా లేక్ అనే ఒక టైడల్ పవర్ స్టేషన్ ప్రపంచంలోనే లార్జెస్ట్ టైడల్ పవర్ స్టేషన్ అండి. దాని తర్వాత ఫ్రాన్స్లో కూడా ర్యాన్స్ టైడల్ పవర్ స్టేషన్ అనే ఇంకొక పవర్ స్టేషన్ ఉంది. ఇది ఫ్రాన్స్లోని బ్రిటనీ అనే ప్రాంతంలో ఉంది. ఓకే, ఇది సెకండ్ ప్లేస్లో ఉంటుందన్నమాట. అయితే ఇండియాలో అయితే మనకి ఎలాంటి టైడల్ పవర్ స్టేషన్స్ కూడా లేవండి. ఇండియాలో మీకు టైడ్స్ పెద్దవి కనిపించాలంటే యూ హ్యావ్ టు గో టు వాకా బార్డర్ అండి. ఓకే వాకా అనే ప్రాంతంలోకి వెళ్తే మనకి హైయెస్ట్ టైడ్స్ మీకు కనిపిస్తాయండి.
అలాగే ఈ టాపిక్ మీద మనకి 2015లో ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా రావడం జరిగిందండి. ఒక క్వశ్చన్ ఏంటంటే టైడ్స్ అక్కర్ ఇన్ ద ఓషన్స్ డ్యూ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఏ కారణాల వల్ల టైడ్స్ వస్తాయి. ఓకే, అంటే మనకి ఇక్కడ 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకటి సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల, 2 మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల, 3 ఎర్త్ యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల. ఒక ఆప్షన్స్లో 1 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 1 and 3 ఓన్లీ, అలాగే 1, 2, 3 4 ఆప్షన్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో ఆన్సర్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, ఒకసారి తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే కామెంట్ సెక్షన్లో మనకి డిస్క్రిప్షన్లో ఆన్సర్ ఉంటుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్ బాయ్.